తెలంగాణ రజక ఫెడరేషన్కు పాలక మండలిని నియమించి బడ్జెట్ కేటాయించాలని తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ జిల్లా అధ్యక్షుడు చిలకరాజు సతీష్ కుమార్ కోరారు. రజక ఫెడరేషన్ను కార్పొరేషన్గా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ మేరకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రజక సొసైటీలను పునరుద్ధరించి బ్యాంకు లింకేజీ లేకుండా ప్రతి సొసైటీకి 30 లక్షల రూపాయల రుణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామాలలో ధోబీఘాట్లు శిథిలావస్థకు చేరాయని, వాటికి మరమ్మతులు చేసి కొత్త ధోబీఘాట్లకు బడ్జెట్ కేటాయించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధోబీఘాట్ స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయని, ఆ భూమిని తిరిగి ధోబీఘాట్లకు కేటాయించాలని కోరారు. రజకులకు నామినేటెడ్ పోస్టులలో అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పగిడిమరి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఉల్లెందుల అంజయ్య, పట్టణ నాయకులు భీమనపల్లి శంకరయ్య, గడ్డ మారయ్య, చర్లపల్లి మహేష్, ఎల్లుట్ల రవి, ఎలిజాల అంజయ్య, మారేపల్లి శంకర్, అక్కినపల్లి ఈదయ్య తదితరులు ఉన్నారు. రజకుల కోసం, రజకుల అభివృద్ధి కోసమని మరి ఆనాడు 1982 సంవత్సరంలోనే మరి రజక అభివృద్ధి సంస్థ వ్యవస్థాపకులు స్వర్గీయ డాక్టర్ ఎం అంజయ్య గారు రజకాభివృద్ధి సంస్థను స్థాపించడం జరిగింది. మరి ఆనాటి నుండి తాను తుది శ్వాస వరకు రజకుల కోసం సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ అవకాశాలు రావాలని, రజకులు ముందు భాగాన నడవాలని తాను ఎంతో కష్టపడినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ మందలపు అంజయ్య గారు. ఆయన ఆ రోజుల్నే టి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరి నా యొక్క రజకులకు రజక సమైక్య కావాలి, ప్రభుత్వం నుంచే వచ్చే సంక్షేమ ఫలాలను సబ్సిడీ రూపంలో మా రజకులకు కావాలని ఆ రోజే రజక ఫెడరేషన్ మాకు రజకుల కోసం కావాలని అమరనిరాహార దీక్ష చేసినటువంటి గొప్ప వ్యక్తి అంజయ్య గారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రజక ఫెడరేషన్ను కార్పొరేషన్గా మారుస్తామని హామీ కూడా ఇచ్చి ఉన్నారు. కాబట్టి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి 1000 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గ్రామ స్థాయిలో ఆనాడు ధోబిగాడ్లు ఉన్నాయి, అవి పురాతనమైన చెల్లా చెదరవై ఉన్నాయి. దానికి నిధులు కేటాయించి మరి ఆ ధోబిగాడ్ల మరమ్మతులకు కూడా కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం.